విధిగా దయచేసి చెప్తున్నా, ప్రజలారా దయచేసి చెప్తున్నా, మన అంత పేదలం, మన పేదల హక్కులు సాధించుకోవాలంటే పేదోళ్ళ తరపున చిలుక ప్రవీణ్ లాంటి వాడు మాట్లాడాలంటే ఈ గొంతు 1,00,000 మందికి చేరాలి. అందులో భాగంగా మీ అందరిని అభ్యర్థిస్తున్నా, 1,00,000 మందికి ఈ న్యూస్ ఛానల్ని చేరువ చేయండి, ఈ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా పేద ప్రజల గొంతుగానే, అణగారిన వర్గాల ప్రజల గొంతుగానే చిలుక ప్రవీణ్ ఎప్పటికీ ఉంటాడని మరొకసారి తెలియజేస్తూ మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. రైతు బంధు గురించి మాట్లాడతాం మిత్రమా. ఇక్కడ కామెంట్స్ పెడుతుంది కదా మన వాళ్ళు మిత్రులు. సంతోష్, రైతు బంధు రాలేదు, రైతు బంధు రాలేదు, రైతు బంధు రాలేదు, రైతు బంధు ఏమైందన్నా అని సురేష్, రైతు బంధు రాలేదు. ఇట్లా రైతు బంధుకు సంబంధించి రైతులు మనోవేదనతోటి ఉన్నట్టు తెలుస్తుంది. రైతు బంధు అనేదే రాలేదు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అని ప్రభాకర్ రెడ్డి అన్న పెట్టిండు. గుడ్ మార్నింగ్ ప్రభాకర్ రెడ్డి అన్న. సంగప్ప నరసింహ తగ్గొద్దు అన్న అని పెట్టిండు. తగ్గుడే లేదన్నా, తగ్గుడే లేదు. పేద ప్రజల హక్కులను సాధించేదాకా, హామీలను సాధించేదాకా తగ్గేదే లేదు. మనకు ఇల్లీగలు దందా లేదు, 1000 కోట్ల కాంట్రాక్టర్ లేవు మనం ఎవరికి తగ్గడానికి. కక్షపూరితంగా మన మీద కేసులు పెట్టే అవకాశం తప్పించి ఇక దేనికి తగ్గేదే లేదు. ఇక ఇది చెప్తూ రైతు బంధు దాదాపు మెల్లమెల్లగా నాశనం చేసే పని ఉన్నది. ఒకవేళ సంక్రాంతి తర్వాత రైతు బంధు వేస్తే వేయాలి, లేని పక్షంలో రైతు బంధును పూర్తిగా నిర్వీర్యమైన చేయాలి, రైతు బంధును తీసేయాలి. ఆ కార్యక్రమానికి వాళ్ళు ఆలోచన చేస్తాను. నిన్న జర్నలిస్ట్ శంకర్ ఒక వార్త రాసిండు. 900 కోట్లు ఆర్బీఐ దగ్గర ఈ రేవంత్ రెడ్డి తెచ్చిండన. 900 కోట్లు కాదట, 1500 కోట్లట. 1500 కోట్లు మంత్రి శ్రీధర్ బాబు, అదే విధంగా బట్టి విక్రమార్క, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగ్గురు పోయి ఆర్బీఐ గవర్నర్ గారి దగ్గర ఆస్తులను తాకట్టు పెట్టి, ఏదో ఒక ఆస్తిని తాకట్టు పెట్టినట, ఇంకా అది బయటికి రాలేదు. తాకట్టు పెట్టి 1500 కోట్లు తెచ్చినట. మరి ఆ 1500 కోట్లకెళ్ళి రైతు బంద్ వేసినా కూడా అయిపోయేది, కానీ వేయలేదు. అది చూద్దాం ఇక.